కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు 26,000 జీవో గ్రాట్యుటీ బోనస్ అమలు చేయాలి. కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ బోనస్ జయప్రదం రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. జిందాబాద్ సిఐటియు. వేలాది పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం పెంచినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వేతనాలు పెంచాలి. కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వేతనాలు, తెలంగాణలో పెంచినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వేతనాలు. ఉద్యోగ కార్మికుల ఐక్యత. ధరలకు 26,000 రూపాయలు ఇవ్వాలి. వెంటనే జీవో జారీ చేయాలి. కనీస వేతనాలు పెంచుతూ జీవో జారీ చేయాలి. కనీస వేతనాలు చట్టాలు పెంచుతూ జీవో జారీ చేయాలి. వర్ధిల్లాలి కార్మిక ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఉద్యోగుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 72 రంగాల కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడికి సిఐటి పిలిపించింది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు సమరశీలంగా పోరాడుతూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఈ రోజున పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనాలు లేవు. గ్యాస్ డెలివరీ బాయ్స్ కి కనీస వేతనాలు లేవు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు లేవు. రైస్ రంగంలో పనిచేస్తున్న కనీస వేతనాలు లేవు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కార్మికులకి అరాకొర వేతనాలు. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎక్కడ అమలు చేయట్లేదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది కానీ కార్మికులకి ₹1 కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టట్లేదు. ఈవేళ కనీస వేతనం 26,000 రూపాయలు కానీ కూటమి ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం మీద ₹1 కూడా భారం పట్టలేదు. ఇది పరిశ్రమ యజమానుల దగ్గర నుంచి కార్మికులు పోరాడి సాధించుకోవడానికి చట్టం కావాలి. ఆ చట్టాన్ని సవరించాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి ఊడిగం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కనీస వేతనం 36,000 రూపాయలు జీవో చేసింది. మన తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు జీవో చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం మన కార్మికులు చేసుకున్న పాపం ఏంటి? ఎందుకు మీరు చట్టం సవరణ చేయట్లేదని సిఐటి ప్రశ్నిస్తుంది. కాబట్టి 26,000 రూపాయల జీతం పెరిగే వరకు సిఐటి పోరాటం ఆపదని ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. త్వరలో జాయింట్ సమావేశం వేసి మీ సమస్యల మీద ప్రభుత్వానికి మేము తెలియజేస్తామని చెప్పారు. లేని పక్షంలో మళ్ళీ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధపడతారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటి హెచ్చరిస్తుంది. రాష్ట్రంలో 72 షెడ్యూల్డ్ పరిశ్రమలో సంస్థల్లో సుమారుగా 60 నుండి 70 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మామూలుగా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలని సవరిస్తూ పెంచుతూ జీవోలు ఇవ్వాలి. కానీ 2008వ సంవత్సరం నుండి ఈ కనీస వేతనాలను పెంపుదలన్నది పెంచలేదు, అలా ఆపేశారు. ఈ 17-18 ఏళ్ల కాలం నుంచి కూడా
కనీస వేతనాల పెంపుదల చేయకపోవడం వల్ల కార్మిక వర్గం ఎవరైనా నష్టపోయారు అంటే 70 లక్షల మంది కార్మికులంటే నెలకి 1000 కోట్ల రూపాయల వరకు కూడా పెంచకపోవడం వల్ల నష్టపోయారు. అంటే ఈ 17-18 ఏళ్ల కాలంలో 1 లక్ష కోట్ల రూపాయలు ఈ కార్మిక వర్గం నష్టపోవడం అనేది జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, అది కాంగ్రెసా తెలుగుదేశమా ప్రభుత్వమైనా సరే కార్మికులకి వేతనాలు పెంచుతూ ఎవరు కూడా జీవోలు జారీ చేయలేదు. అందుకే ఇవాళ వేలాది మంది కార్మిక వర్గం కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ధర్నాలు నిర్వహించారు. కనీసం ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఆలోచించాలి. కర్ణాటకలో రూపాయికి 60 పైసలు పెంచారు, తెలంగాణలో రూపాయికి పావలా పెంచారు. కానీ ఈ ప్రభుత్వం ఎంత పెంచదలుచుకుందో ఇప్పటికైనా సరే నిర్ణయం చేయాలి. కానీ ఎమ్మెల్యేల జీతాలు 1,20,000 రూపాయల జీతం ఉంటే మీరు 55,000 అదనంగా పెంచి ఇవాళ నెలకి 1,75,000 ఇస్తున్నారు. అలా ఎంపీకి 1,30,000 ఉంటే ఇవాళ 2,40,000 చేశారు. అంటే ఎంపీల జీతం పెంచుకున్నారు, ఎమ్మెల్యేల జీతం పెంచుకున్నారు, కానీ కార్మికులకి మాత్రం జీతాలు పెంచట్లేదు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి రిటైర్మెంట్ అయిపోతే నెలకి 50,000 60,000 వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. కానీ కార్మిక వర్గానికి మాత్రం పెన్షన్ సౌకర్యం లేకుండా పోయింది. అలాగే కార్పొరేట్కి మీరు ఏం చేస్తున్నారు? ఎకరం భూమి 99 పైసలకి ఇస్తున్నారు. అలా కరెంట్ యూనిట్ రూపాయికి ఇస్తున్నారు. ప్రజలకేమో 3 రూపాయలు 4 రూపాయలు చేస్తున్నారు, వాళ్ళకేమో రూపాయికి ఇస్తున్నారు. అంటే కార్పొరేట్లకి కరెంట్ ఇస్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు, పన్ను రాయితీ ఇస్తున్నారు. కానీ కార్మిక వర్గాన్ని మాత్రం మీరు ఏమీ చేయడం లేదు. అందుకే ఇవాళ కార్మిక వర్గం పెద్ద ఎత్తున మాకు కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి ఇవాళ ముందుకు వచ్చారు. ఈ 70 లక్షల మంది కార్మిక వర్గం పని చేయకపోతే ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది. ఈ కార్మిక వర్గం వల్లే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి అవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే లక్షలాది మంది కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.